రేవంత్ రెడ్డి గారిపై పోటీ చేసి గెలవగల సమర్థులు మీ పార్టీలో ఉన్నారని మీరు భావిస్తున్నారు? 100% చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 20 మంది పైన ఉంటారు. 20 మంది పైన ఉంటారా? ఉంటారండి, 20 మంది పైన ఉంటారు. నాకేం అర్థం కాలేదండి. చాలా లేపుతా ఉన్నారు, చాలా లేపుతా ఉన్నారు. ఏం గొప్పతనం, ఏం పని చేసిండని? తెలంగాణ కోసం కొట్లాడిండా? తెలంగాణ వ్యతిరేకంగా కొట్లాడినాడు ఆయన. తెలంగాణ ప్రజల మీద యుద్ధం ప్రకటించినాడు. చంద్రబాబు నాయుడుతో కలిపి తెలంగాణ రాకుండా ఆపేదానికి శతవిధాల ప్రయత్నం చేసినాడు. రౌడీతనాన్ని బహిరంగంగా చూపించుకున్నాడు తుపాకీ తీసుకొని. రేవంత్ రెడ్డి గారు రౌడీ గారా? రౌడీతనాన్ని చూపించుకున్నాడు అన్నాను. రౌడీతనాన్ని చూపిస్తే రౌడీ అంటారా, మళ్ళీ ఏమంటారు? అదేదో ప్రజలు చెప్తారు, మీరు చెప్పొచ్చు. తుపాకీ తీసుకొని జనం మీదకి పోయే తుపాకీ ఇట్లా చూపించుకుంటా ఏ రాజకీయ నాయకుడు పోతాడండి? బీహార్లో చేయొచ్చు, లేకపోతే ఇరాక్లో చేయొచ్చు. భారతదేశంలో అయితే ఎవడు చేయడట. బీహార్లో అంటే మాఫియా రాజకీయాలు ఉన్నాయి. మరి ఈయన ఏ రకమో నాకైతే తెలియదు. షార్ట్ గన్, అది కూడా ఆత్మరక్షణ కోసం పెట్టుకున్నది కాదు, అటాక్ చేసేదానికి ఉపయోగిస్తారు షార్ట్ గన్. బీహార్ కూడా భారతదేశంలో? అవునండి, నేనేం కాదనట్లేదు. బీహార్ భారతదేశంలో, కానీ బీహార్ సంస్కృతి ఇప్పుడు మారింది. నితీష్ కుమార్ గారు తర్వాత ఈ ప్రభుత్వాలకు గత 10 సంవత్సరాలుగా చాలా గణనీయంగా మార్పులు వచ్చినాయి. కానీ బీహార్లో గన్స్ ఇవన్నీ కూడా ఓపెన్గా వాడిన సందర్భాలు, యూపీలో కొంత భాగం, బీహార్లో ఓపెన్గా గన్లు వాడుతూ ఉంటారు. అందుకని బీహార్ కల్చర్ అన్నాను. బీహార్ భారతదేశంలో లేదని అంత పెద్ద. కేసీఆర్ గారు ఎంత మాటలు గారడీ చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు చేసే విమర్శలకు సరైన సమాధానాలు ఇచ్చే నాయకుడు టీఆర్ఎస్లో లేరు అని గట్టిగా వారు అంటున్నారు కదా, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మా చిన్న కార్యకర్త కూడా ఇస్తాడండి ఆయనకు సమాధానం. నేను అడుగుతున్నా, ఇప్పుడు కూడా అడుగుతాను, చెప్పమని చెప్పండి. ఆయన కూడా పిలవండి, ఇక్కడ పిలిచి ఆయన ఏం చేశాడో చెప్పండి. 10 ఏళ్లలో ఇది చేసినా నేను, కాబట్టి నా మాటకు విలువేయండి అని చెప్పమనండి. కేసీఆర్ గారు ఏం చేసిండ్రో మేమే చెప్తాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే ఆయన ఏమని చేయొచ్చు? ఆయన ఒక ఎమ్మెల్యే కదా, ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి పరిమితమై ఉంటారు. ఆయన ఏం చేయగలుగుతారు? ఏమైనా చేయొచ్చు అండి, చేయాలనుకుంటే. ఏం చేస్తారు? ప్రభుత్వం సహకరిస్తే కదా ఏమని చేస్తారు. ప్రభుత్వ సహకారం ఎందుకు లేదండి? ఏ రకమైన భేదభావం లేకుండా అన్ని స్కీమ్స్ డైరెక్ట్గా ప్రజలకి అందరికీ పోతూ ఉన్నాయి. కాంగ్రెస్ని సమర్థించే ప్రజలనేది, టీడీపీని సమర్థించే ప్రజలనేది, టీఆర్ఎస్ని సమర్థించే ప్రజలనేది డిమార్కేషన్ ఈ రాష్ట్రంలో లేదు. కేవలం రేవంత్ రెడ్డి సాధింపు చర్యలు. రేవంత్ రెడ్డి గారు గొర్రెల పంపకం కానివ్వండి, అసెంబ్లీలో వచ్చి మాట్లాడాడండి ఆయన ఎప్పుడైనా? నా కాన్స్టిట్యున్సీకి ఈ రకంగా వివక్ష చేస్తున్నానని అన్నాడైనా? డిడ్ హీ ఎవర్ గాన్ ఆన్ రికార్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ యాజ్ ఎ లెజిస్లేటర్? నెవర్. మాట్లాడలేదు ఎప్పుడు. గాలి ఇది అంతా వీళ్ళంతా గొప్ప ఘనమైన ఎయిర్ ఫోర్స్ అండి. వాళ్ళంతా గాలి మాటలు, గాలి విమర్శలు. ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఇక్కడ మాకు అన్యాయం జరిగింది, నా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఈ ఫండ్స్ ఇవ్వలేదని ఒక్కసారి అసెంబ్లీ అణచివేత ధోరణిలో భాగంగా నా కేసును చూపించి అసలు కన్న కూతురి ఎంగేజ్మెంట్ కావచ్చు, వివాహానికి కావచ్చు, బయటికి రానికుండా జైల్లో ఉంచారు. అంటే 1-2 గంటల పాటు బెయిల్ మీద బయటకు వచ్చి అతను కన్న కూతురు వివాహానికి దగ్గరుండి సరిగా చూసుకోలేని పరిస్థితి కల్పించింది. బెయిల్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది కోర్టుల పరిధిలో ఉంటుంది, గవర్నమెంట్ పరిధిలో ఉండదండి. కోర్టును ఆక్షేపింపదలుచుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫ్రీ టు మేక్ అలిగేషన్స్ అండ్ విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్. ప్రభుత్వం ఏం చెప్పాలో కేస్ గ్రావిటీని బట్టి ఇతనికి బెయిల్ ఇవ్వాలా, అపోజ్ చేయాలా అనేది చూస్తారు. ఒక ప్రజాప్రతినిధి మామూలు వ్యక్తికి ఒక న్యాయము, ప్రజాప్రతినిధికి ఒక న్యాయం ఉండదని మీకు నేను ముందే మనవి చేసుకున్నాను. చట్టానికి అందరూ సమానమే అంటారు. చట్టానికి అందరూ సమానం, చుట్టం ఎవరూ లేదు. మీకు దృష్టాంతరాలు కూడా ఇచ్చినాను. ఎవరెవరు చట్టపరిధిని దాటలేకపోయినారు. స్వయంగా ఎల్కే అద్వానీ గారు కూడా చట్టపరిధిలోకి వచ్చి ఆయన కూడా కమిషన్ల ముందు ఆయన నిలబడి సమాధానం చెప్పుకున్నాడు. అంతకన్నా గొప్పవాళ్ళు ఏం కాదు వీళ్ళంతా. బెయిల్ కోర్టు ఇస్తుంది, కోర్టు రిఫ్యూజ్ చేస్తుంది, దాంట్లో ప్రభుత్వ ప్రమేయమే లేదు.